ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభుని స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. యెషయా గ్రంథం 54 అధ్యాయం 10వ వచనం. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభా. తండ్రి, విడువని ఎడబాయని దేవుడివైన నీవు నీ బిడ్డలను విడువక ఎడబాయికి ఆదరించు. నా కృప నిన్ను విడిచిపోదని వాగ్దానం చేశావు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడని మేము ఎరిగి ఉన్నాము. కునుకని నిద్రపోని దేవుడవు నీవు కనుక పర్వతాలు తొలగినా మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదని వాగ్దానం చేసిన నీవు నీ కృప నీ బిడ్డలకు నిండుగా మెండుగా దయచేయమని, రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని, రక్షింపబడిన వారు ఆత్మపూర్ణులుగా ఉండే ఆత్మశక్తితో నడిపింపట్టుకు సహాయం చేయమని, వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో, చదువుల్లో నువ్వు తోడుగుని సహాయం చేయమని, కృంగిన వారిని లేవనెత్తమని, బలహీనులకు బలం ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. చిన్న బిడ్డలు స్కూల్కి వెళ్ళి చక్కగా చదువుకోవడానికి సహాయం చేయండి. యవనస్తులు మంచి ఉద్యోగాలు దయచేయండి నా తండ్రి. అలాగే వివాహాలు కావాల్సిన బిడ్డలకు మంచి సంబంధాలను సమకూర్చి వివాహాలు జరిగించండి. వివాహాలైన వారు పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటూ ఉండగా వారికి నాయన సంవత్సరం నుండి సంవత్సరాంత వరకు నీ కనుదృష్టి నుంచి కాపాడండి. అలాగే ఇంటర్ పరీక్షలు రాస్తున్న నీ బిడ్డలకు ఈ దినమున ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్లో గొప్ప విజయాన్ని దయచేసి దీవెనలతో నింపండి. నీ కృపను ఉంచండి. పరీక్షలు రాస్తున్న నీ బిడ్డలపై నీ దక్షిణాస్తం నీ బాహువును ఉంచమని ప్రార్థిస్తున్నాను. అలాగే నా తండ్రి నాయన వృద్ధాప్యంలో ఉన్న వారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి. బలహీనులకు బలమును దయచేయండి. సంతానం లేని వారికి సంతానం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుప్రసవం దయచేయండి. నీ కృపతో నింపండి. నా దేశాన్ని రక్షించండి ప్రభా. ఈ సమయంలో నా తండ్రి నాయన నాతోటి సేవకులైనటువంటి వారిని కూడా నీ చేతులు ఎత్తి పట్టుకొని వారి పరిచర్యలను దీవించండి. యేసునామమున నడుస్తున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి దేవుని ప్రభువు యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడేయును గాక, ఆమెన్.